ఎవరు అడిగేటోళ్ళు ఉన్నారు? ఇట్లాంటి సిచ్యువేషన్లో అయితే ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటారు. ఏ సిచ్యువేషన్ ఎట్లా వస్తుందో మాకే తెలియదు. బస్సులు ఫ్రీ అయిన తర్వాత ఇంటికి జరుపుకున్నప్పుడు ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటున్నారు కదా, అట్లా ఎవరైనా చూసినావు? అట్లా చూపెడుతుంది కదా సార్. ఇప్పుడు మీరు చూసుకోండి, చూపెడుతున్న ఆత్మహత్యలు అయినాయి అని మీరు చెప్పలేదు. ఇప్పుడు 24-30 దాకా అయినాయని నిన్న నేను విన్నాను. అది యూట్యూబ్ లో దీంట్లో చూపెట్టాడు. మా యూనియన్ లో ఒకటి మా గ్రూప్ ఉంది, ఆ గ్రూప్ లో ఇస్తాడు అన్నమాట. అప్పుడప్పుడు ఆల్రెడీ 30 దాకా దానికి చనిపోయారండి. ఎవరు చెప్పేటట్టున్నారు సార్. ఆడోళ్ళకి బస్ ఫ్రీ అంటే వాళ్ళకి ఎంత తెలుసా, ఎంత ఆనందం తెలుసా? ఆటోలో బిజినెస్ మొత్తం ఆడోళ్ళదే. ఇప్పుడు ఇట్లా ఎవరైనా అవసరం ఉంటే మీ లేడీస్ కి ఎక్కడైనా పోవాలంటే బుక్ చేస్తారు ఆటో, లేదంటారా మాట్లాడతారు. ఆటో కంపల్సరీ కావాలా. అట్లా ఉన్నప్పుడు ఏం చేస్తారు అంటే, ఇప్పుడు ఆటోలకు బస్ ఫ్రీ అంటే మీరు ఏం చేస్తారు, బైక్ మీద కూర్చోబెట్టి చక్కగా బస్ స్టాండ్ లో వదిలేస్తారు. వాళ్ళేమో బస్సు పట్టుకెళ్ళిపోతారు. బస్ ఫ్రీ. ఇప్పుడు జూబ్లీ బస్ స్టాండ్ ఉంది, అక్కడ పోయి నిలబడినా ఎవరు అడుగుతలేరు. సిచ్యువేషన్ అట్లుంది మా హైదరాబాద్ లో. మీరనే మీకు సరిగా లేకున్నప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు 6 పథకాలు తప్పించాడు, 3 అయిపోయినాయి అన్నాడు కదా. ఏమో చేస్తాడు, మా ఆటోల గురించి ఏమైనా చేస్తాడు అన్నాడు కదా. ఆ ఎదురు చూస్తున్నాం ఏం చేస్తాడు అని. ఇంకేం చేయలేదు. ఎన్నాలనేది ఇప్పుడు ఆటో వాళ్ళకి ఏమన్నా చేస్తారన్నాడు. ఏం చేస్తాడనే విషయంగా మీకు ముందే ఏం చెప్పలేదు ఇప్పటిదాకా. మీరు మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి మాకు ఆటో వాళ్ళకి మీరు చేస్తాను అలా కలవడానికి కానీ ప్రయత్నించలేదు? ఆఫీస్ కాడ పోవడం కానీ ప్రయత్నించారు? పోయిరండి, మా యూనియన్ వాళ్ళు పోయిరు. ఎవరు ఏడ పట్టించుకుంటారు సార్.